తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులున్నారు. వాళ్ల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు హామీలు మాటలకే పరిమితమైనాయి. అయితే రేవంత్ రెడ్డి సర్కారు వాళ్లకు బాసటగా నిలబడుతుంది. వాళ్లకు పక్కాగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు పెన్షన్ అందించడం, వైద్య సహాయం, పిల్లల పెళ్లికి సాయం ఇట్లా పలు కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించింది. పనులు చేస్తాంటే కాలు పోగొట్టుకున్న మా చిన్నాయనికి రేవంత్ సర్కార్ పెట్టుడుగాలు వీల్ చేరిస్తాంది. మా చిన్నమ్మకి కొన్ని బాధలు తగ్గుతాయిగా. అవురా మల్లేసు, ఎన్నేళ్ల సంధి ఎవరి చెప్పుకున్నా పట్టించుకోలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్నదా? అవు అవే కాదు, ఇక మస్తు ఇస్తాంది. పెన్షన్ ఇస్తాంది. ఇన్సూరెన్స్ ని 6 లక్షలకి పెంచింది. దెబ్బలు దాకి పని చేయలేకుంటే 5 లక్షల సాయం చేస్తాంది. ఇక నువ్వు చెబుతా అంటే ఇక ఎన్నెన్ని మంచి పనులు చేస్తాందా రేవంత్ సర్కార్ అర్థమైతాందిలే. అంతేకాదు మళ్ళా ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ల తీర్లనే మనోళ్ళకి కూడా ఇంట్లో ఆడపిల్ల లగ్గముంటే 30 ఏళ్ళు ఇస్తాంది. ఇక పని చేసుకునేటోళ్లకు ఉపకరణాలు కూడా ఇస్తాంది. ట్రైనింగ్ ఇస్తాంది కదా. గట్టనే గాని మల్లేశా, ఇవన్నీ రావాలంటే ఏం చేయాలనే అది కూడా జర చెప్పరాదు. కార్మిక శాఖ తాన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, గుర్తింపు కార్డు తీసుకోవాలి. ఇక నేను కూడా ఓ దినం పని మానేసి మా ఊళ్ళని తోడుకొని పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా? అదైతే తప్పకుండా చేయాలనే.